బ్రహ్మజ్ఞాని కథ చెప్పేది నీకోసమే. బ్రహ్మజ్ఞాని వినపడుతుందా? రామదాస్ గారు పుట్టినప్పుడు అందరిలాగే వెంటనే ఏమీ మనలాగా కలవలేదు. ఏడుస్తున్నాడు. ఎంతసేపు ఏడవచ్చండి పుట్టినాడు? ఒక అరగంట, పోను గంట, 7 రోజులు సప్తాహం ఏడుస్తూనే ఉన్నాడు. ఆపనే లేదు. ఆపకపోతే ఇంట్లో వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు, వీడు ఎప్పుడూ టక్కున ఆపేస్తాడు, ఆ నెక్స్ట్ మనం వెతుక్కోవాలని వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంటే రక్షరేకులు కట్టారు, విభూతి రేఖలు, విభూతి వండలు, ఏవో అన్ని వేపమండలు, విభూతి వండలు, ఏవో ఎన్ని చేసినా ఏడుపు అయితే ఆపలేదు సప్తాహం. అలా రామదాస్ గారు ఏడుస్తూ ఉండగా 8వ రోజు పొద్దున్న కీర్తన చేస్తూ ఒక అడుక్కునేవాడు వచ్చాడు. భిక్షగాడు కూడా కీర్తన చేసేవాడు. ఇప్పుడు గుళ్ళో మైక్లో కూడా కీర్తన లేదు. ఈ భిక్షగాడు ఎప్పుడైతే అలా రామనామ సంకీర్తన చేస్తూ వచ్చాడో, ఈ రామదాసు గారు అంటే 7 రోజుల శిశువు తన శరీరాన్ని ఇలా తిప్పి అది ఎటువైపు వస్తున్నాడు వైపు తిరిగాడు. టక్కున ఆపేశాడు. వాళ్ళు అనుకున్నారు, ఇంట్లో వాళ్ళు, ఫైనల్గా ఆగిపోయినట్టుంది ఇది, ముందు అర్జెంట్గా బియ్యం వేసి వచ్చేయండి బయట, తర్వాత వేయడానికి మనం పనికిరాము అని అనుకుని అక్కడ వేశారు. ఇక్కడ చూస్తే ఈయన మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళకి కనిపెట్టేశారు, మందు దొరికింది. రామదాస్ గారు చెప్తారుగా, రామజోగి మందు కొనరే అంటారు. వీళ్ళకి అర్థమైపోయింది, మందు దొరికింది. ఏమిటా మందు? రామనామం. వీడి ఏడుపు నాపేది ఏమిటి? రామనామం. అలా ఎవరో ఒకరు నిత్యం రామదాస్ గారికి సంకీర్తన చేస్తూ అలా ఆయన రామనామంతో పెరిగారు. అందుకని వారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, తొడగొట్టడం అంటారే, నేను మొన్న పబ్లిక్లో చెప్పాను, రజకారు దాంట్లోనే అక్కడ చెప్పాను. రామదాస్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని 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 ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా. ఏమిటి ఆయన స్టేట్మెంట్ ఏంటి? సత్యంబిక పుట్టుట సున్నా, నేను మళ్ళీ పుట్టినావు. అదేంటి, ఎలా చెప్పగలరు? ఆయన మళ్ళీ పుట్టను అనే విషయం ఎలా చెప్పగలిగారు అంటే, నాకు దొరికింది ఏంటి? నాకు రామనామం దొరికింది కాబట్టి నేను మళ్ళీ పుట్టను. ఎంత ఉండాలి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. అందుకని అలాంటి మహనీయులు పుట్టినటువంటి నేలలో పుట్టాం కాబట్టి మనకి ఏమవ్వాలి? రామనామం అవ్వాలి. రామనామం అబ్బితే మనం ఎలా ఉంటాం? రక్షింపకున్నను రక్షకులెవరింక, రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక, రామచంద్ర. స్వామి, నాకెవరు తెలీదు, నాకు దిక్కేమో నువ్వు ఒక్కడవే, కాబట్టి నన్ను నువ్వు కాకుండా ఎవరన్నా రక్షిస్తారా? నాకు నువ్వే ఉన్నావు. మీకు ఉదాహరణ చెప్పారు, నేను మీకు ఒకటి చెప్తా అన్నాను. ఆ ఉదాహరణ తర్వాత చూద్దాం కావాలితే. సార్ వచ్చాడు, అన్న వచ్చిండు. నేను స్కూల్ ఎంత దూరం? అవును, ఎవరు దింపారు అని? ఆయన వచ్చాడే సైలెంట్గా. అమ్మ పడవా మళ్ళీ వచ్చాడు. ఆడి పేరు రోజు చెప్తాం కదా మేము. సో రామదాస్ గారు అలా పుట్టి అలా ఏడవడం, దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ఒక ఉదాహరణ చెప్పారు పెద్దవాళ్ళు.
ఇప్పుడు మన బ్రహ్మజ్ఞాన విషయంలో చెప్పక తప్పదు. సంతానం తను కూడా రాను పాస్ పెట్టు తను వెళ్ళి 3 రకాలు. కారణ జన్మ సంతానం అంటే కారణజన్మ సంతానం అంటే ఒక కారణం కోసం పుడతారు. ఒక వివేకానంద, ఓ శంకరాచార్య వారు, ఓ రమణులు, ఓ కంచి పరమాచార్య స్వామి, ఓ శీల ప్రభుపాదుల వారు, ఓ త్యాగరాజ స్వామి, వీళ్ళందరూ రామదాసు గారు, వీళ్ళంతా కారణజన్మ సంతానం. ఈ లోకంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది కామజన్మ సంతానం. కేవలం ఆ తల్లిదండ్రులు కామానం వల్ల పుట్టి ఉండేవారు, నాట్ ఫర్ ఎనీ గ్రేట్ రీజన్. 3వ వాళ్ళు కర్మజన్మ సంతానం. వాళ్ళు అమ్మా నాన్న చేయడం కాక వాళ్ళకే అమ్మా నాన్న చేయవలసి వస్తుంది. ఒక తల్లికి 3 కొడుకులు, 25, 22, 21 ఏళ్ళు, 3 పిచ్చివారు. 3 25 ఏళ్ళు వచ్చినా ఆవిడే స్నానం చేయించాలి, అన్నీ చేయించాలి. బోర్మని ఏడుస్తుంది. అందుకనే మనకి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. అందుకని భగవంతుడికి కంప్లైంట్లు అవి చేయకూడదు. ఓన్లీ మనం భగవంతుని వేడుకుంటూ ఉండాలి. ఏమని? స్వామి, నువ్వు నాకు చాలా ఇచ్చావు, నువ్వు సంతోషపడేలా ఏమన్నా చేయగలనేమో, అలా నాతో చేయించుకో. నా లక్ష్యం నేను సంతోషపడడం కాదు. ఐ వాంట్ టు ప్లీజ్ యూ. నేను ఇంగ్లీష్లో దండం పెడుతుంటా. ఓ లార్డ్, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. అంటే ఏంటి వెంకటేశు? మళ్ళీ చెప్పు. ఇక్కడ నాన్న ప్లీజ్, ఒకే పదం 2 సార్లు వాడాను, కానీ ఒకసారి వాడినప్పుడు ఒక మీనింగు, రెండోసారి వాడినప్పుడు ఇంకో మీనింగ్ వస్తుంది. అది ఒకే పదం. ఓ లార్డ్, ఓ భగవంతుడా, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. ఓకే, ప్లీజ్ అంటే దయచేసి మొదటి ప్లీజు. రెండో ప్లీజులో అర్థం ఏంటంటే ప్లీజింగ్ అంటే ఇంగ్లీష్లో ఇంకో అర్థం ఏంటి? సంతోషం. ఓ లార్డ్, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. నిన్ను సంతోషపెట్టడానికి కావలసిన శక్తిని దయచేసి నాకు ఇవ్వు. భగవంతుడిని ఎందుకు సంతోషపెట్టాలి? ఎలా సంతోషపెట్టాలి? ఎందుకంటే నీకు ఆబ్జెక్ట్ ఆయనే కాబట్టి నువ్వు ఆయన సంతోషపెట్టాలి. ఇంకా బాగా చెప్పాలంటే భార్య అలంకారం చేసుకోవాలి ఎవరి కోసం? ఇంకో కాన్సెప్ట్ ఏం లేదు కదండి. అది అలంకారం చేసుకుని కేవలం మౌడి కోసమే చేసుకోవాలి. కొంతమంది ఊళ్ళో వాళ్ళ కోసం చేసుకోవచ్చు, వాళ్ళ గురించి మనకి మొగుడు మాత్రం కాదండి. తన దేహాన్ని, తన అందాన్ని మొగుడు మాత్రమే చూడాలి అనుకునే ఆవిడ భార్య. ఊళ్ళో వాళ్ళందరికీ తన దేహం చూపించాలనుకునేది వేశ్య, రండా. హిందీ వచ్చా తెలీదా? నేను ఇందాక వెళ్ళింది వాళ్ళ తండ, అందరికీ ఒళ్ళు చూపించేది రండా. తెలుగులో MENDA. బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నీకు ఫలానా వాడు తాలి కట్టాడు, వాడు నీ దేహం చూసి హక్కు ఉన్నవాడు. ఊళ్ళో వాళ్ళందరికీ దేహం చూపిస్తే నీకు ఆ భార్య పోస్టాన్న తీసేదిగా కదా. కాబట్టి సీతాదేవి నగలు దొరికితే మూట తెచ్చిచ్చారు. రాముడి కళ్ళ నీళ్ళు, లక్ష్మణ నాకు కళ్ళు మూసి చూడలేకపోతున్నాను, ఇవి నీ వదినో కాదో చూడు అని ఇచ్చారు. ఆయన ఒక్కోటి తీసి నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే. నాకు ఇవి తెలియవు. ఏమంటారు? పట్టిని ఏదో అంటారు సంస్కృతంలో. నూపురే అని నూపురు శర్మ అని ఒకడు ఉంది. అది తెలుసు,
అహం జానామి నూపురే. నాకు ఇవి తెలీదు. ఈ అరవంకిలు ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ మెడలో ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ చెవి కొండలాలు ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ పాదాలవి నాకు తెలుసు. అదేమిట్రా అవి తెలియకపోవడం ఇది తెలియడం ఏమిటి అంటే, రోజు ఆ తల్లికి దండం పెడతాను కదన్నయ్య, అందుకని తెలుసు. అది భారతదేశం, అది రామాయణం, అది రామాయణం. అందుకు రామాయణం చదవాలి, రామకథ వినాలి, రామకథ చెప్పాలి. రామ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హిందూస్, రామ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ హ్యూమన్స్. వాడెవడో లక్ష్మణ్ అని పేరు పెట్టుకుని ఆ బైబిల్ అనేటువంటి ముంజమతంలోకి వెళ్ళి నాకు మా తల్లిదండ్రులు తెలియక ఈ పేరు పెట్టారు అన్నాడు. పోనీ ఆ పేరు లేకుండా జీవించు, పోనీ లేకపోతే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన బాడీ వదిలేసి కొత్తది తెచ్చుకో. నీకు ఎండిపోయిన శవం కావాలి కదా, వాడిని పేరు అడుగు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు కదా అన్న, అది చేయలేరు. కాబట్టి మనం రాముడి వారలు. ఏం చెప్పారు దేవరసం తెలుసా? రాముని వారము మాకేమి విచారము, రామా నీదే వారము మేము నీ వారము. అలా కదా ఉండాలి. అద్వైతు రమజ్ఞానే బజ్జ హరే కృష్ణ అరే కృష్ణ చెప్తావా? వచ్చా నీకు? లాస్ట్ టైం చెప్పావేమో నాన్న. చెప్పు మా నాన్న చెప్పు చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ ఒకటి మింగేశాం. అవి మింగేశారు బాబు. మీ అమ్మ పరుగు పోతుంది. ఇది మీ అమ్మ కోసం నేను నేర్పించాను, గాలి తీయకరా అనుకుంటుంది. పోనీ ఏదో ఒకటి, ముందు మా పరుగు ముఖ్యం. అమ్మయ్య పరుగు చెప్పి కానీ ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడు కనే నీ పేరు ఏం పేరు? రమజ్ఞానే. ఏం పేరు నీ పేరు? మరి మీ అమ్మ పేరు? నాన్న పేరు? మీ కారు పేరు? తెలుసులే, నువ్వు చెప్పక మాకు, నీకు తెలిసిన మాకు తెలుసులే. ఏం పేరు నాన్న? మరి అక్షల్ 6 ఏమనుకుంటున్నావు? మీ నాన్న పేరు నా సెల్లో ఏమంటుందో తెలుసా నీకు? తెలియదు కదా. జస్ట్ జస్ట్ వెంకటేష్. జస్ట్ అంటే జేయుఎస్టీ కాదు రోయ్, జెడ్ఈఎస్టీ జస్ట్. ఇంకా నేను ఎప్పుడన్నా అమ్మ క్యాబ్ ఎక్కుతానా, ఇదేం కారు అని అడుగుతాను. జస్ట్ అంటే మా వెంకటేష్. ఇక ఫస్ట్ అది ఎక్కాను కాబట్టి అందుకే బంగారు చిన్నారు కదా. పిల్లలు ఎప్పుడు బంగారాలండి. ఎప్పుడైనా మనం కాస్త ఓర్పుతో నేర్పుతో వాళ్ళు కాపాడుకోవాలి. సో అందువలన సంతానం విషయంలో పూర్వ కర్మ యొక్క ప్రభావం ఉంటుంది. చాలా డబ్బున్నవాడు పాపం ఆదానికి, ముఖేష్ ఆదాని కొడితే ఏదో కష్టపడి ఏదో చేశారు, మళ్ళీ ఊరిపోయాడు పాపం. నాకు బాగా తెలిసిన పిల్లోడు అదేదో వాడాడు, హెర్బా లైఫ్ ఏదో స్లిమ్గా అయిపోయాడని ఫోటోలు చూశాను, సంతోషపడ్డాను. మళ్ళీ లైవ్లో చూస్తే మళ్ళీ యథా పూర్వస్థితేనా. బ్రహ్మజ్ఞానే ఏం పేరు నీ పేరు? అసలు పేరు నివేదిత. అందుకని మనం ఏ విషయంలోనూ దుఃఖపడకండి, ప్రారంధం ఇది. మా అమ్మకి చెప్పేవాళ్ళం, ఏదో చిన్న చిన్న విషయాలకి ఏదైనా అలిగితే, ఎందుకే అసలు నువ్వు చూడు, మీ అక్కలను పోల్చుకుని చూడు, మీ చెల్లెలను పోల్చుకుని చూడు, ఒక్కొక్కరికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది.
అసలు నీకు ఆ మైనస్లు ఏం లేవు కదా. ఎప్పుడు కూడా మనకు కలిగింది చూసుకుని సంబరపడుతూ ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే వాడెవడో అంటే ఏమవుతుందని చెప్పడానికి చెప్తున్నా. వాడెవడో వాడికి పేలపిండి ఇచ్చారు. ఇస్తే ఈ పేలపిండి తీసుకుని వాడు అప్పుడే భోజనం చేసాడు. ఆ పేలపిండి కవర్ ఏదో పొట్లం కట్టి ఇచ్చారు. దాన్ని అక్కడ కాళ్ళ దగ్గర పెట్టి పడుకుని నేను ఇప్పుడు ఈ పేలపిండి 10 పొట్లాలు కడతా, ఒక్కోటి 10 పైసలు చెప్పిన అమ్ముతా, తర్వాత రూపాయి వస్తుంది. ఈ రూపాయితో నేను పిండి కొంటా, తర్వాత ఒకటి పావలా చొప్పున అమ్ముతా. అప్పుడు నాన్న ఈ జోకు విని తర్వాత 2.5 వస్తుంది, తర్వాత మళ్ళీ అది అమ్ముతాను, తర్వాత 10 రూపాయలు వద్ది, తర్వాత 100 వద్ది, తర్వాత 1000 వద్ది, తర్వాత నేను స్వీట్ షాప్ పెడతాను, తర్వాత బ్రాంచెస్ పెడతాను. ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి కోటీశ్వరుడు సీఎంఆర్ జిఎంఆర్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నేను కొంచెం అలా చూస్తాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను. తర్వాత మా ఆవిడ వస్తుంది, నేను తర్వాత కాఫీ తే అంటాను, కాఫీ తెచ్చింది, కాఫీ తాగుతాను. చిచ్చి ఎదవ కాఫీ పెట్టడం కూడా రాదు అని. ఇది ఏంటండి రెడ్డి అర్థమైందా? అది దేని తన్నాడు, అది దేని తన్నాడు రెడ్డి. ఇక్కడ గ్లాస్ సార్ అక్కడ స్వామి ఇక్కడ ఉంటేలా సార్ మీరు? అయ్యో ఏమో మీ భయానికి నా మైండ్ నేను డి స్వామి కానీ నా తప్పు ఇక్కడ దడదడ అయిపోయింది వాళ్ళు. సార్ మీరు మాస్టర్ అయితే నేను హెడ్ మాస్టర్, తెలుసు స్వామి. మీరు హెడ్ మాస్టర్ అయితే నేను ప్రిన్సిపల్. అంటే విషయం ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే ఊహల్లో జీవించకూడదు. ఊహ ఏం చేస్తుందంటే లోపల ఆహా అనిపిస్తుంది, వాస్తవానికి అది నిజం కాదు. ఇలాంటివి చాలా చెప్పచ్చు. ఒక రాజుగారు అంటే బిల్డప్ బాబాయ్ అంటాం కదా, వీడు మనకు సీను, ఈ బిల్డప్ బాబాయ్ లాంటోడు ఆ రాజు. ఇది కనిపెట్టారు ఆ గ్రామంలో. కనిపెట్టి అదే ఆ రాజ్యంలో ఒక 2-3 వచ్చి, రాజా మీరు మామూలు వారు కాదు, మీరు దైవాంశ సంభూతులు, మీ కొరకు మేము దేవతా వస్త్రాలు నేటి కొరకై దేవతల చేత పంపబడ్డామన్నా. అటులనా? ఆహా, మరి మీకు ఏం చేయమందురు? మాకు ఒక పెద్ద గది నిండా బస్తాల కొద్ది జీడిపప్పు మరియు కిస్మిస్సు మరియు అని చెప్పాడు. లిస్ట్ చెప్పాడు. 6 నెలల పాటు మేము ద్వారం తీసిన ఎడల మాత్రమే మీరు లోపల రావాలను, లేకపోతే రాకూడదు అంటే అలాగే అటులనే పరిశుద్ధాత్మలైన వారికి మాత్రమే ఈ వస్త్రం కనబడును అన్నాడు. అటులనే అన్నాడు. మొత్తానికి రాజుగారు ఇది బాగా వినాలి మీరు. రాజుగారు మధ్యలో వచ్చేవాడు. వస్తే ఈ పొరంబో కథలో అది తిప్పే రాట్నం ఉండదు కదా, ఆ రాట్నం ఉట్టినే ఇలా తిప్పుతూ, చూసారా రాజా ఎంత మెత్తగా ఉందో ఈ వస్త్రం, ఓసారి ఇలా అనండి. అసలు అక్కడ ఏం లేదు. వీడు ఇప్పుడు ఇలా అని బాగుంది అనకపోతే పంపిస్తాడా అంటాడు వీడు అక్కడ ఏం లేదని తెలిసిన, అవును అటులనే మెత్తగానే ఉన్నాడు అనేవాడు. ఇలాగా పుట్టుట్టాడు, ఏం లేదు అసలు. మన గాంధీ అయినా కనీసం అప్పుడప్పుడు ఫోటోలకు నిజానికో మొత్తం కలవద్దు, రోడ్డు వచ్చేది, ఏం లేదు. అలా కొన్ని నెలల పాటు బస్తాలు కొద్ది పిస్తాలు తినేసి ఈయన సంసో, రాజా రేపు మంచి దివ్య ముహూర్తం ఉన్నది, మీకు దేవత వస్త్రం మేము తొడిగేదము అంటే ఆడు అంబారి వేసుకుని వచ్చేసాడు. రాజా ఆ వస్త్రం తీసివేయము అంటే తీసేశాడు. ఇంకేముంది, చిక్కుబుక్కు రైలే, ఈ రాజుగారు ఇక ఫెయిలే, ఆ ఎదవలకేమో జైలే, దొరకకూడదు బెయిలే. రాజా ఒక్కసారి వస్త్రము ధరించవలను, మీ చెయ్యి పైకెత్తండి. పైకెత్తాను, ఏం లేదు. రాజా మొత్తం పెట్టేద్దాం, దగ్గరికి అనండి. కింద కాలి పైన కాలి మొత్తం మోలే. వీడు మొత్తం అలా వేమన 2 బాహుబలి 2 తెలుసు కానీ వేమన్ 2 తెలుసుగా, ఈ వేమన్ 2 గాడు అంబారి ఎక్కేశాడు.
అంబారి ఎక్కితే పాపం రాజుగారు దేవతా వస్త్రాలు అని ఊహలతో పాపం చాలామంది వచ్చారు రాజ్యంలో టమ్కేసేస్తే ఈడేంటి ఎక్కేసి బోసి అదే బోసి డీకేకి ఇంకో పదం అది ఎక్కేసి దాని మీద కూర్చుంటే అందరూ శివ శివ ఈ పొద్దున్నే ఈ దేశమే ఇట్లా మాకు అనుకుని పాప ఆడవాళ్ళు మొగలు ఇలా అనుకుంటుంటే ఎవడో తాతగారితో పాటు భుజాన ఉన్నటువంటి కుర్రవాడు తాత ఇదేంటి బోసుకు ఇటు బట్ట వేసుకోలేదు అని తెలుగులో అతి తెలుగులో అనేసారు. అలా అనగానే మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది. చచ్చే త్రాష్టుడా బట్ట లేకుండా వస్తావురా నువ్వు అని చెప్పేసి ఒక్కోళ్ళు చేతికి ఏదొస్తే అది విసిరేశారు. మొత్తానికి అలా దేవతా వస్త్రాల కథ అంతమైపోయింది. ఈ బట్టలు నేస్తాను బస్తాలు పిస్తా అన్నాడే వాడు పాస్టర్, ఈ రాజు పాత్రలో ఉన్నాడే అడు గొర్రె. ఏదైందా యేసు వచ్చుచున్నాడు నీ కొరకే రక్తము కాల్చెను. ఏం లేదు ఈ నా కొడుకు దశంబాగారు మింగడాను తప్ప. యేసు ఒక చవట ఎలా చెప్తావు? ఎందుకంటే సర్వశక్తిమంతులైన యేసు ఈ దరిద్రుడికి భాస్కర్ అనే పేరు లేకుండా బతికేలా చేయలేకపోతున్నాడే. సర్వశక్తిమంతులైన యేసు బొగడా బైబిల్ కళ్ళజోడు లేకుండా చదివేలా చేయలేకపోతున్నాడే. సర్వశక్తిమంతుడైన యేసు ఆ నాన్న పేరు ఎంతవరకు చెప్పలేకపోయాడే. సర్వశక్తిమంతుడైన యేసు టీటీడీలో అన్నం లేకపోతే జీతం లేకపోతే జీవితం లేకుండా బతకలేకుండా చేయలేకపోయాడే. వీడి పేరు నారాయణ, ఆడి పేరు ఉదయకిరణ్, ఆడి పేరు మంగారావు. ఆడేమో టీటీడీ వెంకటేశ్వర దగ్గర తింటూ ఆడు చర్చికి వెళ్తుంటాడు, చర్చి మెయింటైన్ చేస్తాడు. అలాంటి ఎదవల్ని తీయకుండా మెయింటైన్ చేస్తుంటాడు టీటీడీ. అందుకని తిరుమల హుండీలోను పెద్ద పెద్ద దేవాలయాల హుండీల్లో డబ్బులు వేసేవాళ్ళు పాపాత్మలు రాసుకోండి. ఎందుకని ఆ డబ్బులు వెళ్ళేది పుణ్యకార్యాలకు కాదు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఏ ఎదవైనా అన్ని మతాలు సమానం అంటే నిరూపించండి, లేదా నేను క్షమాపణ చెప్తాను నిరూపిస్తే, లేకపోతే మూసుకుని ఏది నిజమో అది మాట్లాడండి. చర్చి నుంచి రూపాయి తేలేని ఎదవ ప్రభుత్వాలు, మసీద్ నుంచి రూపాయి తేలేని ఎదవ ప్రభుత్వాలు, గుళ్ళో మాత్రమే టిక్కెట్లు పెట్టి ఇక్కట్లు పెట్టే పోరంబోగు ప్రభుత్వాలు, సెక్యులరిజం అంటే చెప్పు తెగుద్ది బయటే ఉంది చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది పూరి జగన్నాథ్ నా బ్రహ్మజ్ఞాని కన్నయ్య వస్తాడు. అది బాత్రూమ్ వెళ్ళాడు పోలే పర్లేదు, ఫస్ట్ టైం కాదు. బాగున్నాను. జై జగన్నాథ్. నేను చిన్న ద్వారకు పోయినప్పుడు ఒక అయ్యగారి అక్రంద్ అని ఒక వీడియో చేసిన. ఏ ఊరు సార్? చిన్న ద్వారక దగ్గర ఆ వీడియో సరే. అయితే అది బాగానే వచ్చింది. దాంట్లో మేము చాలా డిస్కస్ జరిగింది బాగానే యూట్యూబ్లో. అయితే అక్రంద్ దాని భావం ఏం చేయగారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓన్లీ పాస్టర్లకి నెలకి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. 10,000 సార్. సార్ వినండి సార్, ఇది ఎందుకంటే ఇది దీని గురించి ఒకటి అందరికి పోవాలి. అసలు యాక్చువల్గా నేను అయ్యగారు మీరు ఏమనుకోద్దు కానీ, అయితే దాని గురించి బాగా చేసేది నాకు కూడా కొంచెం వేరే వాళ్ళు కూడా డిలీట్ చేయమన్నారు, ఇది ఆగిపోయింది. వినండి సార్. ఇప్పుడు నేను అంటే మామూలు వేరే బయట వాడిలాగా మీకు అడుగుతా, ఏమండి సార్ మనం బతుకుతున్నాము చేస్తున్నాము, మనం సంస్కృతి సంప్రదాయం కాపాడుతూ తల్లిదండ్రుల మార్గం నడుస్తున్నాము, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వ్యత్యాసం ఎందుకు ఉంది అయ్యగారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మీరేం చెప్పాలంటే మరి ఏంటని మీరు అడగండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అంటే అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు అన్ని దేవతలను చేస్తున్నారు. ఎప్పటి నుంచో వేల వందల లక్షల సంవత్సరాల నుంచి హిందూయిజం ఉంది, కానీ నిన్న మొన్న వచ్చిన పాస్టర్లకి 5,000 10,000 ఇస్తున్నారు. మరి దీనికి సార్ మీకు దండ పెడతా సార్. సార్ అయితే మీరు గురుగారు ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పాలి, అందుకంటే అందరికి నేను పంపిస్తా. నువ్వు అరిస్తే అరుపే, నేను అరిస్తే మెరిపే. తెలుసు సార్. మీ కాళ్ళు మొక్కుతా సార్. మీరు నమ్ముతారు కానీ నాది నా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ లక్షల ఫాలోవర్స్ ఉంటారు సార్, ప్రామిస్. కానీ ఒకటి మీరు నా ఫాలోయర్ సార్, నేను నీ ఫాలోవర్స్ ఎందుకని అనుకున్నా, కానీ దీని మీద నా బాధ అది. ఎందుకంటే చాలా అయ్యగారులు వాళ్ళు చెప్పిన బాధ అయింది. ఇప్పుడు మేమున్నాము, ఇప్పుడు తెలంగాణలో ఏమో మాకు సెంట్రల్ శివాలయాలకి అని 10 కోట్లు రిలీజ్ చేశారు, కానీ అక్కడ లేదు.
మన హిందూ మతానికి అసలు విలువ లేకుండా పోయింది, అన్ని గందరగోళం అయిపోయింది. కాబట్టి ఇది గురించి ఇది అసలు ఎక్కడ సార్ నేను కొద్దిగా ఆవేదనతో మిమ్మల్ని అడుగుతుంది సార్, దీని గురించి మీరు ఆన్సర్ చెప్పాలి సార్. చెప్పండి సార్. జల్లారు నేను డిమార్ట్ అంటాను సార్. మీకు తెలుసు సార్, అందుకని ఇంత ఓపిక మీద కూర్చున్నా. నేను ఇక్కడ ఏఈగా కూడా చేశానండి. మీ ఛానల్స్ అనంతగిరి వచ్చా 2002, 2004లో 2 రా టైం పాస్. ఎవరైనా దానా నువ్వు నేను ఫ్రెండ్ అందుకే నువ్వు ఇది తీసుకొనుండు. బ్రహ్మజ్ఞాని వెళ్ళమ్మా, ఈ పక్కన పెట్టుకుని వెళ్ళండి, మళ్ళీ తీసుకోండి. మీ క్వశ్చన్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అయ్య గారు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సార్ మళ్ళీ దీనికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎందరో మంది ప్రజలు ఉన్నారు. కానీ ఇంతమంది యాక్చువల్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఎక్కడెక్కడో పోయినా కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను. అప్పుడున్న వేల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇప్పుడు అబ్బరపరుస్తున్నాయి. ఆంగ్లేయులు కూడా లేపాక్షి నేను విజిట్ చేసినప్పుడు సీతా మోపిన పాదం ఉంది. ఇప్పటికీ ఎండాకాలం పోయిన తర్వాత అది బండ మీద నీళ్లు పైకి ఊరుతూ ఉన్నాయి. అక్కడి నుంచి వీడియో కూడా చేశాను అయ్య గారు. నాకు బాధ, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు ఇప్పుడంటే కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారని కొన్ని గోల్డ్ గోపురాలు చెప్తున్నాయి. కానీ కేవలం ఈ మధ్యన వచ్చినటువంటి అటు యేసుప్రభు పుట్టిందే 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల నుంచి మళ్ళీ అక్కడి నుంచి వలస వచ్చి మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలు రావడం కూడా కొద్ది ఈ మధ్య కాలమే. కానీ ఈ మధ్యన వచ్చిన తాత్కాలికంగా వచ్చి ఇక్కడ మన వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళకి ఫాస్టర్లకి 5,000 10,000 నెలకిస్తున్నారు. కానీ అయ్యగారుల అక్రందనం చూసిన తర్వాత దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఇది న్యాయమా అన్యాయమా? మరి ఇక్కడ అయ్యగారులు కానీ ఇప్పుడు మేము ఉన్నాము బంజారాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. కానీ బంజారాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరం, మాకు సిగ్గు చేటు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కానీ వాయిస్ బయటకు రాలేకపోతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో కొత్త గొప్ప అంటే ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు కూడా కొన్ని గుళ్ళు గోపురాలకి ఆయన కొద్దిగా ముందుకు కాపాడాడు అయ్య గారు. ఇదే విధంగా కానీ అక్కడేమో ధ్వంసం చేస్తున్నారు. మరి ఇక్కడ ఫాస్టర్లుగా అక్కడ ఫాస్టర్లుగా నెలకు 5,000 10,000 ఇస్తున్నారు. కానీ అదేవిధంగా హిందూ దేవతలు కానీ మేమున్నాము, మా ఆరాధ్య దైవము మాకు సెలవులు ఇప్పుడు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయనకి పాదాభివందనాలు. మమ్మల్ని అర్థం చేసుకొని సెలవు ప్రకటించారయ్యా. మరి దీని గురించి అసలు ఇంత వ్యత్యాసము అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఈ పాలకుల్లో ఎటువంటి మార్పు రావాలయ్య గారు? మీకు దండం పెడతా, మీ ఆన్సర్ ఇవ్వాలయ్య గారు. మార్పు పాలకుల్లో రాదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఏం చేయాలి, ఎలా చేయాలి. మార్పు రావాల్సింది పాలితులకు అంటే ఓటేసేవాళ్ళు. మొన్న ఎవరో ఒక ఆయన చెప్పారు, పలానా మంత్రి ఆంధ్రాలో బూతులు మాట్లాడుతున్నాడు అని అంటే ఈయన అన్నారు, బూతుతోనే సమాధానం చెప్పండి అన్నాడు. అదేంటండి పెద్ద మనుషులు ఇలా మాట్లాడుతున్నారంటే నేను చెప్పింది అర్థం చేసుకోండి. వాడు మాట్లాడేది బూతు, కానీ మీరు ఎండ్ ఆఫ్ ద ఆఫ్టర్ 1 month మీరు వెళ్ళేది బూత్, పోలింగ్ బూత్. వాడి తెలుగు బూత్, ఇది పోలింగ్ బూత్. ఆ బూత్ గాడికి ఈ బూత్లో సమాధానం చెప్పండి. మీరు మంచిగా చెప్పారు కదా అయ్య గారు. కానీ ఇక్కడ పాలితులుగా ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర డబ్బు ఉన్న దాన్ని అంటే నేను చెప్తాను నెక్స్ట్ బంజారా మేము మాకున్నటువంటి అవగాహన లోపం సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల మనకెందుకంటే బాహ్య ప్రపంచంలో తెలివి ముందుకు పోవడం వల్ల అంటే మేము ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే వీళ్ళు మళ్ళీ దీంట్లో మళ్ళీ హేతువాదు సంఘం అని మూర్ఖులు బయటకు వచ్చారు. అటువంటి కారణాల వల్ల మేము ఇంకా దిగజారిపోయి మేము వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఓట్లప్పుడు వాళ్ళు తాత్కాలికంగా తైలాలు ఇవ్వటము అంటే ఓటుకు ఇంత అని మమ్మల్ని అంటే కింది స్థాయిలో మన చాలా మందికి వాళ్ళు పైసలతో వెదజల్లి రాజులుగా పైకి వచ్చిన తర్వాత కేవలం ఒక వర్గానికి ఒక మతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్రిస్టియన్ పక్షపాతి అని క్లియర్గా కంటికి కనబడుతుంది. అదేంటండి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ పూల్లో దిగారు, దేనికి దిగుతారు? స్విమ్మింగ్ చేయడానికి. అలాగే ఆయన కూడా రాజకీయంలోకి దిగాడు, ఏదో పార్టీ పెట్టారు, గెలిచారు. ఆయనకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఆయన క్రైస్తవుడు, చక్కగా రూమ్లో ప్రేయర్ చేసుకుంటానని చెప్పాడు.
ఆయన గురించి వాళ్ళ పిన్ని ఆవిడ విమలారెడ్డి ఎవరో చెప్పారు. ఆయన మతం ఆయనకి ముఖ్యం, కానీ నీకు నీ మతం ముఖ్యం కాదు. ఆయనకి ఒక నియమం ఉంది, భార్యను తీసుకుని గుడికి వెళ్ళాడు, ఆయన ఫాలో అవుతున్నాడు, నువ్వు ఫాలో అవ్వట్లేదు కదా. ఇప్పుడు సిగ్గులేదు ఆయనకా నీకా? అన్ని మతాలు సమానమనే దొంగ నువ్వు, పార్టీ ముఖ్యమనుకుని లంగం నువ్వు, కులం ముఖ్యమనే కులం మాత్రం ముఖ్యం అనుకుని ఆ మలం తినే నీచికమీని కుత్తేవు నువ్వు. అతను ఎలా ఉండాలో అలా ఉన్నాడు, నువ్వు లేవుగా, అర్థం చేసుకోలేకపోతున్నాం. నీకు ఇంకా బాగా చెప్తున్నాను సార్. ఎవరైనా మిషనరీ తీసుకుని జులాయి సినిమాలో బ్యాంకు రాబరీకి వచ్చినట్టు వచ్చారు, ఏంటి మీరు దొంగతనానికి వచ్చారా అని సెక్యూరిటీ గార్డు అడిగితే లేదు చెనక్కాయలు తినడానికి వచ్చి అంటారా అనరా? అతను దేనికి వచ్చాడో ఆ పని చేస్తున్నాడు సార్. అతను ధర్మధ్వంసం చేయడానికి వచ్చాడు, అలాగే దేవాలయాలు నాశనం చేయడానికి వచ్చాడు. చక్కగా అరగంట సేపు గుళ్ళో ఉండడానికి 6 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసుకుని గుడి శక్తి వేసుకుని ఒక అరగంట సేపు హడావిడి చేయడానికి వచ్చాడు. పేద రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం కాబట్టి 5-6 కోట్ల అరగంట కోసం ఖర్చు పెట్టడం. మళ్ళీ ముస్లింలు హాజ్ యాత్రకి వెళ్ళడానికి అప్పటికప్పుడు 16 కోట్లు 18 కోట్లు విడుదల చేశారు. ప్రజలు ట్యాక్సులు, వాళ్ళ క్లారిటీ ఉంది సార్. హౌ టు స్పాయిల్ అనే దాని విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది. హౌ టు ప్రొటెక్ట్ అనే విషయంలో నీ మొహం నీకేముంది? కాబట్టి ఇప్పుడు వాన వస్తుందండి, జల్లు కొడుతుంది, వెంటనే ఏం చెప్తాం పిల్లలతో? తలుపు నన్ను అంటావా నువ్వు? తలుపు అయిపోయింది, జల్లు కాస్త ఇంట్లోకి వస్తుంది కదా తెలిసిపోద్దిగా. మనం అలా తెలిసిపోయింది అది, అందుకని మారాల్సింది ఎవరు? మనమే. అంతే, మళ్ళీ అదే టాపిక్ సార్. అందుకని నువ్వు లీడర్ అవ్వు, నువ్వు కేడర్ని పెంచుకో. నీతో ప్రాబ్లం ఏంటంటే ఆడెవడో వచ్చి శుభ్రం చేస్తాడు, అందుకని నేను చూస్తాను. నువ్వంటే మీరు ఒక్కరు కాదు నేను చెప్పేది, మ్యాక్సిమం హిందువులు. అది వాస్తవం, కరెక్ట్. 100కి 99 మంది వస్తాడు మావాడు ఆ రోజు, బాగు చేస్తాడు మొత్తం ఆ రోజు. నువ్వేం చేయవు ఈ విషయంలో, మీరేం చేయలేరా ఎంఆర్ఓ గారు? అకార్డింగ్ టు ద లా దిస్ ప్యాడీ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు, యూనో. ఈ విషయంలో మీరేం చేయలేరా? ఏంటా ఎన్నిసార్లు చెప్పాలి? కొంచెం చేదస్తాం వాళ్ళ తాతలాగే ఇతను కూడా, అప్పుడు తీస్తారు. అప్పుడు వెంటనే సార్ నాయుడు గారు రేపు కలుద్దాం మీరు బతుకుంటే. అక్కడ ఏం పని చేసింది? గన్నం. ఇక్కడ ఏం పని చేయాలి? బ్రెయిన్. అంటే బీ షార్ప్. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండు, ప్రతి చిన్న విషయంలో. అప్పుడు పెద్ద విషయంలో నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. కేవలం అరవడం వల్ల ఆవేదన వల్ల నువ్వేమీ సాధించవు, ఆలోచన వల్ల సాధిస్తావు. అంతర్ముఖంగా నువ్వు ప్రయాణం చేస్తే సాధిస్తావు. అంతర్ముఖ ప్రయాణం చేస్తే నీకు క్లారిటీ ఉంటుంది. అందుకని మనలో మార్పు వస్తే ప్రపంచంలో మార్పు వస్తుంది. మనలో పౌరుషం ఉంటే ప్రపంచంలో పౌరుషం వస్తుంది. మనలో నీతి ఉంటే ప్రపంచంలో నీతి వస్తుంది. నేను చాలా గట్టిగా అని మాట్లాడుతున్నానా? నేను మిమ్మల్ని అరిస్తే సారీ ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. ఎవరినైనా నేను అరిస్తే వాడే నాకు సారీ చెప్పాలి. ఎందుకని? అరవడానికి ముందు అరవకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను, అయినా వాడుకోరు. అందుకని నేను ఇందాక సభలో చెప్పానా, మంచోళ్ళొద్దు ప్రపంచానికి భారం. మనకి సమర్థులైన మంచోళ్ళు కావాలి. క్యాపబిలిటీ తెలుగులో ఏమన్నారు? అంతేగా ఇంగ్లీష్లో సమర్థత. సమర్థత లేకపోతే నువ్వు శివాజీని తయారు చేయలేవు. సమర్థ రామదాస్ గారికి సమర్థత ఉంది కాబట్టి శివాజీని తయారు చేశారు. అందుకని సమాజం బాగుండాలంటే శివాజీ కావాలి, సంభాజీ రావాలి. వాళ్ళు ఎలా తయారవుతారు? నువ్వు
స్కూటీ తోలలేవు అన్ఫిట్ గాడివి, నీకు బుల్లెట్ ఎలా ఇస్తాను చెప్పు? నాకు బుల్లెట్ తోలగలను, నాకు బుల్లెట్ ఉంది. నేను నాతో ప్రయాణం చేయాలంటే ఆ పక్కన కూడా ఓ బుల్లెట్ ఉన్నానని కోరుకుంటా. నువ్వు బుల్లెట్ తోలలేవా? కానీ వెనకాల కూర్చో కదలకుండా. నువ్వు అది కూడా చేయలేవు. అందుకని దిస్ వరల్డ్ నీడ్ ఇంటెలిజెంట్ పీపుల్, దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ఇంటెలిజెంట్ పీపుల్. నేను చాలా మంచోళ్ళు, వద్దు భూమికి భారం, మంచోళ్ళు చచ్చిపోండి, మీ వల్ల మీకు కూడా ఉపకారం లేదు తెలుసా? ఎందుకు నీ మంచితనం ఎవరికి కూలి పెడుతుంది? బీ షార్ప్, బీ క్లెవర్. కృష్ణుడైన రాముడైన అర్థమైనా మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. రెడ్డి నడు పండి.